కానీ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి గారు కానీ వారి కార్యకర్తలంతా కలిసి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే ఆరోపణలు చేస్తున్నారు ధరణి పేరిట రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ అని చెప్తున్నారు. ధరణి పేరిట ధరణి తెచ్చిందే వాళ్ళు, ధరణి పేరిట రైతులను 2017 నుంచి 2024 దాకా రైతులను మోసం చేసి రిటర్న్ నిధుల ముంచి ఏదైతే మనకు ఇప్పుడు 2017 నుంచి 24 వరకు 30 లక్షల ఎకరాల భూమి ప్రొబిటర్లో పెట్టిర్రు. దాంతోపాటు ఈ 30 లక్షల ఎకరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎవరు కూడా రైతు బంధు రాలేదు, వాళ్ళకు క్రాప్ లోన్స్ రాలేదు. పెళ్లిళ్ళకి ఎవరైనా అమ్ముకుందామన్నా కూడా భూములు అమ్ముకోలేనటువంటి పరిస్థితి ఉంది. మొన్నటి వరకు కూడా 2,30,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళు చేసినటువంటి పాపాలే కాబట్టి 10 ఏళ్ళ నుంచి వాళ్ళు చేసిన పాపంతో ఎట్లుందంటే వీళ్ళది టీఆర్ఎస్ మన మండల నాయకులది దొంగ అన్నట్టుగా వాళ్ళే దొంగతనం చేసి చెప్తున్నారు. ఇలా 2 సంవత్సరాల నుంచి 4,000 దరఖాస్తులు పెండింగ్ అని చెప్తున్నారు. అదే మరి 2 ఏళ్ల నుంచి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా, మరి మీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందా? అసలు మీద అది నాలుకనా తాటి మట్టనా? అసలు మీకు ఏమాత్రము ఏదైతే ఎప్పుడైతే పవర్ పోయినప్పటి నుంచి మీకు పిచ్చి లేచి అన్ని పిచ్చిగా మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ నాయకులు. కాబట్టి మీరు ముందు ఫస్ట్ మీరు ఎర్రగడ్డ హాస్పిటల్కి పోయి మీ మానసిక స్థితిని సరిగా ఉందో లేదో డాక్టర్ దగ్గరికి పోయి చెక్ చేసుకొని వచ్చి మా గురించి మాట్లాడడం తప్ప మా ప్రభుత్వము ఏదో చెప్పిందో మేము చెప్పినట్టుగానే గత 1వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా రైతులకు అందరూ కూడా వారు క్లియర్ చేయడానికి అధికారులు అందరూ కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టి చేస్తూ ఉన్నాం. కాబట్టి దాన్ని 9వ తారీఖు దాకా టైం సరిపోక మళ్ళీ దాన్ని 17వ తారీఖు దాకా ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఏవైతే మీరు చేసేటువంటి పొరపాట్లు ఇప్పుడు మా ప్రభుత్వంలో జరగొద్దన్నటువంటి ఉద్దేశంతో ధరణి అనే ఒక సాఫ్ట్వేర్ను మొత్తం మార్చి ఒక కొత్త సాఫ్ట్వేర్ తెస్తున్నాం. కాబట్టి దాంట్లోనే కొంచెం ఒక వారం 10 రోజులు లేట్ అవుతుంది తప్ప మీరు 10 ఏళ్ళ నుంచి చేయలేనటువంటిది కేవలం మేము వచ్చి ఇప్పటికీ 90 రోజులు అయిపోయింది అంతే. కానీ 100 రోజుల్లో కాలే మాకు. ఇంకా మేము ఆ రోజు కూడా చెప్పినా మేము మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏవైతే మా 6 ఆణిముత్యాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాము. ఇప్పుడైతే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజులకే మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షలు కానివ్వండి, దాని తర్వాత 500లకు గ్యాస్ సిలిండర్ కానివ్వండి, రైతులకు ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు అది కూడా చేయడం జరిగింది. నిన్ననే ఏవైతే మనకు ఏదైతే ఉన్న మన ఇల్లు 5 లక్షల వరకు గృహజ్యోతి కింద మన లక్ష కింద ఇందిరామ్మ ఇళ్లకు 5 లక్షల రూపాయల కోసం నిన్ననే అది కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇవాళ కూడా ఏవైతే మహిళా సంఘాలు ఉన్నాయో ఈ 10 సంవత్సరాల నుంచి కూడా మహిళా సంఘాలకు పావులా వడ్డీ లేకుండా వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేసేటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు. కాబట్టి అది కూడా ఈరోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మహిళలందరినీ పెద్ద ఎత్తున తీసుకొచ్చి వాళ్ళకు కూడా పావులా వడ్డీ దాంతోపాటు రుణాలు కూడా ఇచ్చే కార్యక్రమము జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఏదైతే మన ఎలక్షన్లలో మహిళలకు 18 ఏళ్ళు నిండినటువంటి వారికి 57 ఏళ్ళ వరకు ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి నెల 2,000 ఇంటికి ప్రతి ఒక్క ఇంటికి ఒకరికి 2,500 రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా ఇవాళ ఓపెన్ చేస్తున్నారు. కాబట్టి ఆ విధంగా మాకు టీఆర్ఎస్ వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు మాట్లాడుతుర్రు కాంగ్రెస్ వాళ్ళు రైతులు పట్టించుకోవాలని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఉచిత విద్యుత్ మీద మొదటిసారి సంతకం పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ. దాంతోపాటు ఆయన 70 లక్షల కోట్ల లోన్లు కూడా ఒకేసారి మాఫీ చేసి ఎవరైతే లోన్లు కట్టిరో వాళ్ళకు కూడా 5,000 రూపాయలు బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రైతే రాజు అని చెప్పి ఆ రోజులో క్రాప్ ఇన్సూరెన్స్ ఉండే, ఇప్పుడు రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ లేకుండా కూడా చేసినటువంటి ఘనత కూడా ఈ టీఆర్ఎస్ పార్టీదే. కాబట్టి అన్ని విధాల తెలంగాణ రాష్ట్రాన్ని బస్టు పట్టించి ఇవాళ మేము ఆ రోజు ఏదో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రింగ్ రోడ్ వేస్తే రింగ్ రోడ్ అన్ని అమ్ముకుంటూ భూములు అమ్ముకుంటూ వచ్చి అవన్నీ సరిపోక రింగ్ రోడ్ కూడా అమ్ముకున్నటువంటి ప్రభుత్వం ఎవరైతే నికృష్టులు అంటే అది టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వమే. కాబట్టి మీరందరూ ఒకసారి ఎట్లుందంటే మీది గుద్ద కింద నలుపెరుగు అన్న విధంగా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా 10 ఏళ్ళు అందరి రైతులను అందరినీ కూడా మోసం చేసుకుంటూ వచ్చినటువంటి రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులకు రుణమాఫీ చేయలేదు. కాబట్టి అన్ని విధాల నిరుద్యోగులను 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి అని చెప్పి నిరుద్యోగ వృత్తి చేయలేదు. డబల్ బెడ్రూమ్ అని చెప్పి డబల్ బెడ్రూమ్ లేదు. 3 ఎకరాల భూమి అని చెప్పి
3 ఎకరాల భూమి చేయలేదు. అదేవిధంగా దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దళిత ముఖ్యమంత్రి చేయలేదు. మేము ఒక దళితుని డిప్యూటీ సీఎంగా ఫ్లోర్ లీడర్గా ప్రతిపక్ష నాయకుడు చేస్తే అది కూడా ఓర్వలేక అది కూడా తీసేటటువంటి ఈ ప్రభుత్వం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళు నిన్న ఆ బడ్డి గారి నుంచి మాట్లాడుతున్నారు. వీళ్ళు ఒక్కనాడు కూడా అంబేద్కర్కు దండైనటువంటి ఈ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం రాజయ్య గారికి ఏం చేశారు? మీరు చేసేటువంటిది అందరికీ ఘనకారం అందరికీ తెలుసు. కాబట్టి కొప్పుల ఈశ్వర్ గారిని ఏం చేశారు అందరు తెలుసు. కాబట్టి మీరు నీతులు చెప్పేటటువంటి మాకు అవసరం లేదు. కాబట్టి మేము ఇప్పుడు కూడా ఎవరిని దళితులు అంటే అంబేద్కర్ అంటే మాకు ఆదర్శం. కాబట్టి మేము ఇప్పుడు కూడా అంబేద్కర్ గారికి అన్ని విధాలు మేము గౌరవిస్తాం. రాజ్యాంగం పట్ల మాకు గౌరవం ఉంది. కాబట్టి మీరు అంబేద్కర్ రాజ్యాంగానే మార్చని చెప్పి మాట్లాడినటువంటి బుద్ధిమంతులు ఇలా ఏదో పెద్ద పెద్ద మాటలు చెప్పి మళ్ళీ ప్రజలను మోసం చేద్దామని చూస్తున్నారు. కానీ ఈ టీఆర్ఎస్కు రేపు ఎంపీ ఎలక్షన్తో టీఆర్ఎస్ ఖతమైపోతుంది. మీరు సత్యమంగా తెలివెక్కనట్టుగా ఏదేదో పిచ్చి పిచ్చి వాగులు వాగుతున్నారు తప్ప మీరు చేసేది ఏం లేదు. మీకు ప్రజలందరూ తప్పక మొన్నొకసారి బుద్ధి చెప్పారు. మళ్ళా రేపు ఎంపీ ఎలక్షన్లలో మన తెలంగాణ నుంచి 14 నుంచి 15 సీట్లు కాంగ్రెస్ పార్టీ 100% గెలుస్తుంది. రేపు కేంద్రంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడుతుంది. కాబట్టి అప్పుడు అన్ని విధాల మన రాష్ట్రానికి ఆనాడు చెప్తున్నారు. ఇలా ఈ బీజేపీ వాళ్ళు కానీ ఈ టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఆనాడు ఏదైతే తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బయ్యారం ఉక్కు గనులు కానివ్వండి, ట్రైబల్ యూనివర్సిటీ కానివ్వండి, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి, ఏ ఒక్క దాన్ని కూడా ఈ యొక్క మన చట్టము మనకు చేసేటువంటి మన హక్కు తెలంగాణ హక్కులను కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఇలా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఒక దిక్కు ధరలు పెంచుకుంటూ ఇలా టీఆర్ఎస్ ఇలా ఆ రోజు 40,000 కోట్ల అప్పుతో తెలంగాణ ఇస్తే వీళ్ళు ఇలా కేసీఆర్ మా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినప్పుడు 8 లక్షల కోట్ల అప్పు ఈయన చేసిండు. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు 50 లక్షల కోట్ల అప్పు ఉంటే ఇవాళ 1,50,00,000 కొరకు అప్పు తీసుకోపోయింది తప్ప మళ్ళీ ఏం చెప్తారు వీళ్ళు? కాంగ్రెస్ ఏం చేసినట్టు కాంగ్రెస్ అప్పు చేయకుండా అన్ని చేసింది. మీరు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అప్పు చేసి కూడా మీరు ఏం చేయలేదు. ప్రజలను మోసం చేసుకుంటూ వస్తున్నారు తప్పితే వేరే ఏం లేదు. కాబట్టి రేపు ఎంపీ ఎలక్షన్లలో బీజేపీకి బీఆర్ఎస్కు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి పేద బడుగు బలహీన వర్గాలకు ఏదైనా న్యాయం చేయాలంటే కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం జరుగుతుంది. ఆయన ఉపాధి హామీ కానివ్వండి, రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టం కానివ్వండి, ఆహార భద్రత చట్టం కానివ్వండి, ఇలా అన్ని విధాల పేదలకు బతుకోవడానికి బతుకు తెరువు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కూడా 20 సూత్రాల పథకం పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇలా ఇందిరాగాంధీ గారి పేరు చెప్తేనే ఇవాళ కూడా ఓటేసేటువంటి పరిస్థితులు అంటే వారి పనికి నిదర్శనం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ. కాబట్టి ఆ విధంగా మీరు ఒకసారి మీరు అర్థం చేసుకొని మాట్లాడే ముందు మనం ఏం చేసాం 10 ఏళ్ళ నుంచి ఇతరుల మీద వేసినప్పుడు అపాండాలు వేసినప్పుడు ఇప్పుడు ఆకాశం మీద ఉంచితే మళ్ళీ వచ్చి మీ మీద పడుతుంది. కాబట్టి ఆ విధంగా బీజేపీల బీఆర్ఎస్ల పరిస్థితి ఉంది. కాబట్టి మీరందరూ కొంచెం మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే రండి మేమేం చేసిరో కందుకూరు సెంటర్లో మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధమా రండి అని చెప్పి చేస్తా ఉన్నాం టీఆర్ఎస్ నాయకులకు.